సో యూజర్ ఏం చేస్తాడు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాడు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మిషన్తోనే ఇంటరాక్ట్ అవుతాడు అతను. సో మనకి ఇంకేం చెప్పాను నేను, లైక్ ప్రీవియస్లీ కంపైలర్ గురించి చెప్పాను. కంపైలర్ ఏం చేస్తుంది, మనకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మన మిషన్ కోడ్కు మారుస్తుంది. సో సి ఈజ్ కాల్డ్ కంపైల్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ యూజెస్ ఏ కంపైలర్ ఫర్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ సోర్స్ కోడ్ టు మిషన్ కోడ్. సో సి అనేది కంపైలర్ని యూజ్ చేస్తుంది. సో కంపైలర్ని సి యూజ్ చేస్తుంది కాబట్టి అది ఏం చేస్తుంది, మనకు సోర్స్ కోడ్ని మిషన్ కోడ్గా మారుస్తుంది. ఓకే, కంపైలర్ అనేది. తర్వాత సి ఈజ్ ఏ జనరల్ పర్పస్. సి అనేది ఒక జనరల్ పర్పస్ లాంగ్వేజ్, మరి ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, సి ఈజ్ జనరల్ పర్పస్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మరి ప్రొసీజర్ లాంగ్వేజ్ అంటే ఈజ్ ఎ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఫాలో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో మనకు స్టెప్ బై స్టెప్ అప్రోచ్ తీసుకుంటుండే, ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. సో సి లాంగ్వేజ్ మనం టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతాం. సో మీరు ముందుకు వెళ్తే అర్థమవుతుంది మనకు ఎట్లా మన ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం, టాప్ డౌన్ అప్రోచ్లు అనేది తెలుస్తుంది.